ఈరోజు అపవాది పక్షంగా ఈ రోజున అన్ని జనులు, లోకస్తులు కష్టపడుతున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ క్రైస్తవులకు వచ్చిన తర్వాత మనం ఎవరిని సంతోషపెట్టాలి, మనం ఎవరిని ఆనంద పెట్టాలి, ఎవరి కోసం పని చేయాలి అని అంటే ఖచ్చితంగా దేవుని కోసం పని చేయాలి, ఖచ్చితంగా దేవుని కోసమే పని చేయాలి. కానీ క్రైస్తవులకు వచ్చి కూడా చాలామంది అపవాది కోసం నిరంతరంగా కష్టపడుతున్నారంటే నిజంగా ఎంత బాధాకరం, ఎంత ఆవేదనకరమైన పరిస్థితి. చాలామంది వాళ్ళ ప్రసంగాల్లో కానీ వాళ్ళ యొక్క ప్రవర్తనలో కానీ కంప్లీట్గా సాతాను కనబడుతున్నాడు. సో అందులో ఒక పాయింట్ ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏంటిదంటే స్వస్థత అంటే చాలామంది ఒకటే స్వస్థత అనుకుంటున్నారు. కానీ బైబిల్ రెండు స్వస్థతలు మనకు పరిచయం చేస్తుంది. ఒకటి శరీర స్వస్థత, రెండవది ఆత్మ స్వస్థత. సో ఈ విషయాన్ని మనకు బాగా అర్థమైతే ఇప్పుడు శరీర స్వస్థత సులభమా, ఆత్మ స్వస్థత సులభమా అంటే శరీర స్వస్థత అనేది చాలా కష్టం, చాలా భయంకరమైన పని అది అన్నట్టుగా చాలామంది భావించారు. కాబట్టి ఇప్పుడు శరీరాన్ని స్వస్థపరచుకోవడం కోసం పరుగులు తీస్తూ ఉన్నారు, దానికోసమే పరుగెడుతున్నారు. ఇప్పుడు ఎవడైనా స్వస్థత సభ జరుగుతుంది అంటే పరుగు వచ్చేస్తారు, వేలాది మంది వచ్చేస్తారు. అదే వాక్యం చెప్తారంట, ఇదిగో ఆ సభ జరుగుతుంది, చాలా శ్రేష్టమైన సత్య చెప్తారంట అంటే రావట్లేదు జనాలు. ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి వాక్యం అక్కర్లేదు, స్వస్థపరుస్తారంటే వస్తారట. అంటే ఏదో ట్రిక్లు చేయాలి, వీళ్ళకి ఏదో మాయలు చేయాలి, అలా మాయ చేసి పాతాలను పంపించేయాలి. అలాంటి వాళ్ళ దగ్గరికి అయితే పరుగులు పెట్టుకుంటూ వెళ్తారు. సో ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది అని అంటే మనకి శరీర స్వస్థత అంత ఇంపార్టెంట్ కాదు, ఆత్మ స్వస్థత ఏదైతుందో అది ఇంపార్టెంట్ అంటుంది. దానికోసమే పరుగులు తీయాలి ప్రతి క్రైస్తవుడు అంటూ చెప్తుంది. సో ఆ ప్రకారంగా మనం ప్రతి అడుగును ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. సో అయితే ముఖ్యంగా యేసుక్రీస్తు వారు శిష్యుల్ని సువార్త ప్రకటించడానికి వెళ్ళమని చెప్తూ వాళ్ళకి అసలు ఏం చెప్పారు, ఎలా సువార్తను ప్రకటించమన్నారు, ఏం చేయమన్నారు అని అంటే ఒకసారి అది చూసే ప్రయత్నం చేద్దాం. లోకసువార్త 24వ అధ్యాయము 46వ వచనం. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జన్మలలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడినయు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు అంటున్నాడు. మీరు దీన్నే బోధించాలి, మీరు వేటిని బోధించకూడదు. అంటే మా దగ్గర రండి, మీకు స్వస్థత వస్తాయి, మా దగ్గర రండి, మీకు అప్పులు తీరిపోతాయి, మా దగ్గర రండి, ఇవి వ్యర్థమైన వాడిని కూడబెట్టుకోవచ్చు మీరు అని ఎక్కడ మీరు చెప్పడానికి వీలు లేదు అని అంటున్నాడు. మీరు ఇదే సువార్తని చెప్పాలంటున్నాడు. ఇదే వాళ్ళు చెప్పారు కూడా, ఇదే వాళ్ళు చెప్పారు. ముఖ్యంగా యేసుక్రీస్తు వారు కూడా అదే చెప్పారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడగలిగితే, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తనముడు అని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చినట్టున్నాడు. అంటే యోహాను చేపట్టబడిన యేసు ఈ పని చేశాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? స్వార్థ ప్రకటిస్తున్నాడు, మారు మనసు పొందాలంటున్నాడు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం తీసుకోవాలంటున్నాడు. ఇది మాత్రమైనా బలంగా చెప్పుకుంటూ వచ్చాడైనా. ఒకవేళ ఎక్కడైనా స్వస్థత జరిగించాడా? అది కూడా వాక్యం చెప్పడానికే. ఇప్పుడు ఒక ఊళ్ళోకి వచ్చాడైనా, ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఎప్పటి నుంచో స్వస్థత లేకుండా ఉన్న వ్యక్తులు ఎవరుతున్నారు వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళని ఒక్క స్వస్థపరిచేటికి ఊరంతా కళ్ళు వచ్చి కూర్చునేది, వాళ్ళందరూ కూర్చోబెట్టి వాక్యం చెప్పాడు ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? వాక్యం చెప్పాలి, వాళ్ళకి సత్యాన్ని ప్రకటించాలి, సత్యాన్ని వాళ్ళ హృదయాన్ని నింపాలి. ఇదే ఆలోచన ఆయన ఉన్నాడు ఇప్పుడు కూడా. ఆయన మెయిన్ కాన్సెప్ట్ అదే. కానీ ఈ రోజున చాలామంది ఎలా తయారయ్యారంటే ఆయన స్వస్థపరిచారు కాబట్టి మేము స్వస్థపరుస్తాం, ఆయన స్వస్థనిచ్చారు కాబట్టి మేము స్వస్థత ఇవ్వగలుగుతాం అని చాలామంది తయారయ్యారు. దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే మనకు విషయం అర్థమవుతుంది ఏమని దేవుడు యాక్సెప్ట్ అయింది ఈ రోజున క్రైస్తవులు చేస్తున్నారు. దేవుడు అంతగా పట్టించుకున్న దాన్ని దేవుడు ఏమాత్రం కూడా అసహించుకున్న దాన్ని. అంటే ఒక విషయం చెప్పాలంటే స్వస్థత కోసమే దగ్గరికి వస్తారా, తిండి కోసమే దగ్గరికి వస్తారా? గెట్ అవుట్ అన్నాడు ఒక టైంలో. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనకు చాలా క్లియర్ కట్గా అవుతుంది. మీరు తిండి కోసం నా దగ్గరికి అయితే రాకండి అంటాడు, స్వస్థత కోసం అయితే నా దగ్గర రాకండి అంటున్నాడు. అంటే ఆయన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? స్వస్థతలు కాదు, తిండి పంచిపెట్టడం కాదు. మరి ఏంటినైనా అంటే వాక్యం ప్రకటించాలి, మీరు మారు మనసు పొందాలి, పాపక్షమామృతం బాప్తిజం పొందుకోవాలంటున్నాడు. మరి దీన్ని జరిగించాలి. కానీ అవి అర్థమైన ఆలోచన వైపు నడిపిస్తారా? ఈరోజు చాలామంది చేసే పని అదే. క్రైస్తవులు చెప్పుకుంటున్నారు కానీ జనాల్ని వ్యర్థమైన దారిలో నడిపిస్తున్నారు. చాలా బాధాకరం, చాలా ఆవేదన పరిస్థితి. ఆయన ఏం చేశాడని విన్నాం. కాలం సంపూర్ణమైనదట, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తనముడు అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాడట. ఆయన చేసింది అది. ఇప్పుడు శిష్యులు ఏం చేశారు, అపోస్తలులు ఏం చేశారని ఒకసారి కూడా చూద్దాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చూడగలిగితే, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనం.
అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటాను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అంటున్నాడు. అంటే వీళ్ళు కూడా మారు మనసు పొందమని చెప్తున్నారు తప్ప మీకు స్వస్థత కావాలంటే మా దగ్గర నేను ఎక్కడ వాళ్ళు చెప్పట్లేదు. అయినా ఆయన స్వస్థత ఎందుకు చేయవలసి వచ్చింది? శిష్యులు కూడా చాలా మటుకు స్వస్థత చేస్తారు. ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే అప్పటికి ఇంకా బైబిల్ గ్రంథం సంపూర్ణం కాలేదు. వాక్యం కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఒక పరిశుద్ధ గ్రంథంగా మంచి అది తయారైన తర్వాత, ఎప్పుడైతే ఆ వాక్యం మన చేతిలోకి వచ్చిందో ఇంకా స్వస్థతలతో పనే ఉంది, అద్భుతాలతో పనే ఉంది, స్వచ్ఛక్రియలతో పనే ఉంది. అసలు వాటి కోసమే, వాక్యం కోసమే ఇవన్నీ జరిగించాల్సి వచ్చింది. స్వస్థత అయినా, స్వచ్ఛక్రియలైనా, అద్భుతాలైనా ఎందుకు చేశారు అంటే వాళ్ళకి వాక్యం ప్రకటించాలి కాబట్టి, వాళ్ళందరూ కూర్చోబెట్టాలి కాబట్టి. వాటిని వచ్చి కూర్చుంటారా? వాళ్ళకి ఏదో అద్భుతం చేశారు కాబట్టి వాళ్ళందరూ కూర్చున్నారు. ఇప్పుడు స్వార్థ చెప్తున్నాడు, అంత అద్భుతం. సో వాక్య నిమిత్తం మీద అంత చేసుకుని వచ్చాడు. ఇప్పుడు వాక్యం మన చేతిలోకి వచ్చేసిన తర్వాత మన స్వస్థతలు ఏంటి, వాళ్ళ అద్భుతాలు ఏంటి, వాళ్ళ స్వచ్ఛక్రియలు ఏంటి? జరగవు. ఈ విషయం దృష్టిలో పెట్టుకోగలిగితే ఇప్పుడు స్వస్థతలు జరుగుతాయా అని అంటే ఇప్పుడు ఎవరిని స్వస్థపరచలేరు అంటే వాక్యం బట్టి చెప్తున్నాను నేను. పనిగట్టుకుని వెళ్ళి పోలికాలం దగ్గరికి వెళ్ళి యేసు నామములో స్వస్థ అంటే అది మామూలు కాలు అవ్వదు. గుడ్డోడి దగ్గరికి వెళ్ళి యేసు నామములో కళ్ళు తెరవబడుతుంది కాకంటే తెరవబడు. ఎందుకు తెరవబడతాయి అంటే వాళ్ళకి ఇవ్వబడిన పర్పస్ వేరు, ఆ కారణం వేరు. వాళ్ళు వాక్యాన్ని అనేకల హృదయాలు నింపాలి, అలా నింపే క్రమంలో వాడబడాలి. ఇదిగో ఇవన్నీ జరగాలి, జరిగితేనే ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. కాబట్టి ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు దాని అవసరం లేదు. వాక్యం మన దగ్గరికి వచ్చేసింది. సో చక్కగా మనం ముందుకెళ్తున్నాం. ఇంకేం కావాలి? స్వస్థతలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఇంకా అవసరం లేదు కదా. సో దేవుడు అదే చెప్తున్నాడు, ఇప్పుడు అవి జరగవు. ఇక తర్వాత అపొస్తలులు కూడా అదే విషయంలోనే చాలా క్లియర్ కట్గా ఆయన బోధించుకుంటూ వచ్చారు. ఇక తర్వాత అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 22 వచ్చిన ఒకసారి చూడగలిగితే, అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయము 22. ఇక్కడ గారడి సీమోను కనబడతాడు. మాకు గారడి సీమోను కనబడతాడు. ఈ గారడి సీమోను ఏమంటాడంటే పౌలుని యోహాను చూసి, అదే పేతురు యోహాను చూసి వాళ్ళ చేతులంతగా పరిశుద్ధాత్మ వచ్చేసిందంట, వాళ్ళు స్వస్థపరచగలుగుతున్నారంట. ఇవన్నీ చూసి ఇక్కడ గారడి సీమోను ఏమంటాడంటే వాళ్ళ దగ్గర డబ్బు పెట్టి ఈ వరం నాకు కూడా ఇచ్చాను అంటున్నాడు. ఈ వరాన్ని నాకు కూడా ఇవ్వండి, నేను మరింత వ్యాపారం చేసి సంపాదించుకుంటాను అన్నట్టుగా అతని యొక్క దురుద్దేశాన్ని వాళ్ళ ఎదుట పెట్టడం జరిగింది. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు మంది ప్రభువును వేడుకొనము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును అంటున్నాడు. అంటే మనకు విషయం అర్థమవుతుంది ఏమని, చాలామంది ఇలాంటి చెడు హృదయం కలిగి ప్రవర్తిస్తున్నారు. అంటే దేవుని పని వ్యాపారంగా చేసేద్దాం అనుకుంటున్నారు. ఈరోజు చాలామంది అలాగే తయారయ్యారు. ఇప్పుడు దేవుడి పని జరగట్లేదు, వాళ్ళు జరిగించాలనుకుంటున్న వ్యాపారం జరుగుతుంది. స్వస్థత చేయగలుగుతారా అంటే చేయలేరు, వీళ్ళు ఎట్టి పరిస్థితులు చేయలేరు. కానీ మేము స్వస్థపరచగలం అని, మేము వరాలను దైవజనం అని జనాలు మోసం చేస్తున్నారు. ఇక చాలామంది ఈ విషయం అర్థమైన తర్వాత వాళ్ళు ఏం చేయరు, వాళ్ళ ఏం కాదు అని అర్థమైన తర్వాత ఇప్పుడు చాలామంది న్యూస్ ఛానల్కి ఎక్కారు, చాలామంది ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళందరి వల్ల ఎవరికి అవమానం అంటే ఖచ్చితంగా దేవునికి అవమానం. ఆయన అవమానపరిచే విధంగా చాలామంది కొనసాగుతున్నారు. ఆ ప్రవర్తన ఏమాత్రం కూడా మంచిది కాదని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఇక తర్వాత 3వ అధ్యాయం 20 వచ్చిన ఒకసారి చూడగలిగితే, అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 20 వచ్చిన ఒకసారి చూడగలిగితే, మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివేయబడిన నిమిత్తమును మారు మనసు నుండి తిరగండి అంటున్నాడు. అంటే ఎవడే చెప్పినా ఇదే చెప్పాలి. ఇప్పుడు మీకు ఏదో కలిసి వస్తుంది యేసుక్రీస్తులకు రండి అని చెప్పడం వల్ల వాడికి రేపొద్దున ఇంకోటి ఏదో పోయింది యేసుక్రీస్తు విడిచిపెట్టేస్తాడు. అంటే ఏదో కలిసి వస్తుందని వచ్చాడంటే ఏదో ఒకటి పోయినప్పుడు వెళ్ళిపోతాడనే కదా దాని అర్థం, అవునా కదా? కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకోండి. మీ పాపాలు క్షమింపబడడం నిమిత్తం యేసుక్రీస్తు మీకోసం బలైపోయాడు. అలా బలైపోవాలంటే ఆయన చాలా పరిశుద్ధులు ఉండాలి. ఆయన పరిశుద్ధతను సంపాదించుకుని చక్కగా మనం బ్రతకాలి అని చెప్పడం అనేసి ఏవో ఆలోచనతో నింపేసి రకరకాల అడుగులు వేస్తూ పాతాలను నడిపిస్తున్నారు చాలామంది. ఇలాంటి వారిని దేవుడే మాత్రం కూడా విడిచిపెట్టడం దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక తర్వాత స్వస్థత సభలను మనం చూస్తున్నాం. ఇప్పటికే చాలా రకాలుగా జనాల్ని దారి తప్పిస్తున్నారు. ముఖ్యంగా స్వస్థత సభలను బైబిల్ ఎక్కడ ఎవరు పెట్టలేదు. ఎందుకు పెడతారు? వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళకి జ్ఞానం తెలుసు కదా, ఇలాంటివి ఎందుకు పెట్టరు. కానీ ఈ రోజున జ్ఞానం తెలియని వారు, బైబిల్ చదవడం చేతకాని వాళ్ళు చాలామంది ఇలాంటి సపరేట్తో జనాల్ని మోసం వైపు నడిపిస్తున్నారు. వాక్యం చెప్పకుండా అల్లరి సృష్టిస్తూ రకరకాల వ్యర్థమైన అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా దేవుడి విషయమై న్యాయం చేయాలని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, మన కుటుంబంలో ఏదైనా మోసం జరిగిందన్నప్పుడు చాలా అలర్ట్ అయిపోతాం. అంటే మన కుమారుడు కానీ మన కుమార్తె కానీ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడున్న డాక్టరు మన కుమార్తెతోటి ఒక అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కనబడితే
వెంటనే అలర్ట్ అయిపోయి ఇగో ఇలాంటి దుర్మార్గుడు డాక్టర్ అయి ఉండొచ్చు కానీ ఇలాంటి దుర్మార్గుడు దగ్గర అసలు మీ దగ్గర తీసుకురాకండి, ఎందుకంటే వీడు డాక్టర్ కాదు కామందుడు అని చెలరేగిపోతాం కదా. అంటే ఆ అన్యాయం ఆ మోసం మన మీదకి వచ్చేసరికి ఆ బాధ మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే క్రైస్తవుల్ని మోసం చేస్తున్నారో మోసపోయిన వాళ్ళకి అర్థమవుతుంది, అరే ఇంతకాలం నేను వాక్యం అరగక వాక్య సంబంధాన్ని ఆలోచనతో నింపబడక ఇలాగా అయ్యో వ్యర్థమైన ఆలోచనతో నింపబడ్డానా అని ఎప్పుడు తెలుస్తుంది? చచ్చాక తెలుస్తుందా? చచ్చిపోకముందు తెలుసుకుంటారా? చాలామంది చచ్చిపోయి తెలుసుకుంటున్నారు పాతాళం వెళ్ళిపోయి. ఇప్పుడు పాతాళంలో ఉన్న చాలామంది ఆలోచనలు ఏంటి తెలుసా? అరే నేను బ్రతుకున్నప్పుడే, నేను క్రైస్తవునే, నేను బ్రతుకున్నప్పుడే చక్కగా ఇలాంటి సత్యం నాకు అర్థమై ఉంటే ఆ సత్యంలో కొనసాగేవాడిని నేను. ఇలాంటి సత్యం నాకు చెప్పకుండా స్వస్థత సాపాలంటూ ఇంకేవో సాపాలంటూ నన్ను దారి తప్పించుకుంటూ వచ్చారు మా సేవకులు. కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు అదే బోధనలో ఉన్నారు, ఇప్పటికీ అదే బోధనలో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు చెప్దాం అనుకుంటారు. అంటే వీళ్ళ బోధ వల్ల చాలామంది పాతాళంకి వెళ్ళిపోతున్నారు. పోనీ వీళ్ళేం పరలోకం వెళ్తారంటే వీళ్ళ పరలోకం వెళ్ళరు, వీళ్ళ పాతాళంకి వెళ్ళిపోతారు. ఎంతటి వాళ్ళు ఎవరికి నష్టం అంటే మనకే నష్టం. సో ఇకనైనా మన ఆలోచన విధానం మారాలి.